హలో అందరికి ఈరోజు అయితే నేను పానీపూరి అలాగే నూడిల్స్ అయితే ఇక్కడ పెట్టేసినాను. అట్లే ఉండకు. ఓకేనా? అలాగే నీళ్ళు వస్తున్నా ఉడకడానికి. ఇక్కడైతే ఆలుగడ్డ అలాగే పచ్చి బఠానీ ఉడకబెట్టుకోవడానికి నీళ్ళు పోసేస్తున్నా చిన్న స్టవ్ మీద. పెద్దగా పెట్టేసిన ఇవైతే ఎక్కువ ఉడికించుకోకూడదు, అందుకని చిన్నగా పెట్టేసిన. పెద్ద మంట మీద పెట్టి ఉడికించుకోవాలి. అలాగే ఇది కూడా స్టవ్ వెలిగిస్తా. నేనైతే ఆలుగడ్డలు పానీపూరికి పల్లికని తీసుకుంటున్నాను. ఇట్లుంటేనే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా, అందుకని 2 ఆలుగడ్డలు తీసుకున్నా. అలాగే ఆలుగడ్డలలో నేను పచ్చి బఠానీ కూడా ఉడకబెడుతున్నా. ఇది కూడా పానీపూరికే. అలాగే కొన్ని పానీపూరికి కొన్ని నూడిల్స్ వేస్తాను. పుదీనా, పచ్చిమిర్చి, అలాగే కుక్కర్లో వేసేస్తే మెత్తగా అయిపోతుంది, అందుకని బాలలో పెట్టేసిన. ఎక్కువ ఉడకకూడదు మనకి. అలాగే పానీపూరి ఇది ఇంకా నూనెలో వేయించుకోవడం. మసాలాలన్నీ కలిపేస్తాను నేను. ఇవైతే క్యారెట్ అలాగే బీన్స్. క్యారెట్ అయితే నూడిల్స్ లెక్క వేసుకోవడానికి క్యారెట్. నేను తిరువాతకి వేసేటప్పుడు కడిగేసి వేసేస్తా. అలాగే ఇక్కడ గుడ్లు కూడా తెచ్చిన నూడిల్స్ లెక్క. అలాగే పుదీనా, పచ్చిమిర్చి అన్నీ ఇక్కడే ఉన్నాయి. అలాగే బీన్స్, క్యారెట్ వలిసేస్తాను నేను. ఇట్లా అన్నీ కట్ చేసేసుకుంటే ఇవి నూనెలోనే మగ్గిపోతాయి. లేదు నూనెలో అంటే టైం తీసుకుంటుంది అంటే మనం ఉడికించుకొనైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆలుగడ్డ అలాగే పచ్చి బఠానీ ఉడుకుతుంది. అలాగే నూడిల్స్ కూడా ఉడికిపోతున్నాయి. ఇవైతే మనకి చిరిగిపోకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ కూడా వేస్తా, 2 చుక్కలు. ఎక్కువ ఉడకకూడదు. ఇవైతే నేను కట్ చేస్తా. అలాగే 2 చుక్కలు నూనె కూడా వేసేసి ఉడికించి పెట్టి. నూడిల్స్ అయితే ఉడుకుతున్నాయి. అలాగే ఆలుగడ్డ పచ్చి బఠానీ కూడా ఉడుకుతుంది. ఇవి అతుక్కోకుండానే 2 చుక్కలు కొంచెం ఆయిల్ వేస్తున్నా, 2 చుక్కలు. అలాగే నూనె అయితే పక్కన పెట్టేస్తా. గుడ్లు అలాగే పుదీనా
బీన్స్, క్యారెట్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవైతే ఇంకొక 5 నిమిషాలు అయితే ఇవి ఉడికిపోతాయి. ఎక్కువ ఉడకకూడదు, చిరిగిపోతే మళ్ళీ బాగా రావన్నమాట. ఇట్లా ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికిపోతాయి. నేను అంత లోపల అలాగే ఇట్లా బాగా ఉడికించుకోవాలి, దగ్గర ఉండాలి. ఇట్లా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. చిరిగిపోయింది అనుకో నూడిల్స్ సమంగా రాదనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తినరు. ఇట్లా దగ్గరుండి చేసినామంటే ఇష్టంగా, అలాగే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అందుకని నేను ఇంట్లోనే ఈరోజు నూడిల్స్, పానీపూరి చేస్తున్నాను. ఇవైతే ఉడికినాయి. నేనైతే ఇట్లా బొర్రెల గిన్నెల్లో పెట్టేసుకున్నా. ఇట్లా నూడిల్స్ అయితే ఉడికినాయి, నేనైతే బంద్ చేసేసిన. అలాగే అక్కడ ఆలుగడ్డ ఇవి కూడా ఉడుకుతున్నాయి. ఇట్లా బొర్రెల గిన్నెలు వేసేసుకోవాలి. ఎమ్మడే చల్లనీళ్ళు దండిగా పోయాలి, 2-3 సార్లన్నా, లేకపోతే విడిగా రావన్నమాట మనకి. బాగా అట్లా ఇట్లా వస్తాయి అన్నమాట, చల్లగా అయిపోతాయి మనకి. లేదంటే అట్లనే పెట్టేసినామంటే చిరిగిపోయి. ఎమ్మడే ఉండాలి, దగ్గర ఉండి చేసుకోవాలి ఇవి నూడిల్స్. చల్లనీళ్ళు కూడా దండిగా పోసి కడుక్కోవాలి. ఇప్పుడైతే అయిపోయినాయి, నేను పక్కకు పెట్టేసా. చల్లగా కూడా అయిపోయినాయి. ఇప్పుడైతే నేను బాగా పెట్టేస్తున్నా. అవైతే అయిపోయినవి, వేడి అయినాయి. చల్లగా కూడా వేసేసిన. అలాగే క్యారెట్, బీన్స్ అయితే కట్ చేసేసి వేస్తున్నా. నూడిల్స్కి అయితే ఆయిల్ పోసేసిన. ఆయిల్ కొద్దిగా వేడి కావాలి. నేనైతే 5 గుడ్లు తీసుకున్నా. మీరు దండి కావాలంటే దండి తీసుకోవచ్చు, కొన్ని అంటే కొన్ని వేసుకోవచ్చు. నేను దండిగా నూడిల్స్ తీసుకున్నా కాబట్టి ఎగ్స్ దండిగా ఉంటే టేస్ట్ ఉంటుంది, అందుకని దండి వేసేసినాను. అలాగే నూనె అయితే కొంచెం వేడి కావాలి. అంత లోపల ఇంకా కొన్ని బీన్స్ కట్ చేద్దామని చేస్తున్నా. అలాగే పచ్చిమిర్చి కూడా ఇక్కడే ఉన్నాయి. క్యారెట్ కూడా తక్కువ వేసుకోవచ్చు. అట్లా క్యారెట్, బీన్స్ ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా, అందుకని చేస్తున్నాం. మా పిల్లలకు వచ్చే తలకల్లా, స్కూల్కి వచ్చే తలకల్లా రెడీగా ఉంటాయి. ఇక్కడైతే మనకి పచ్చి బఠానీ అలాగే ఆలుగడ్డ ఉడుకుతుంది. అలాగే ఇప్పుడైతే నేను ఎగ్స్ వలగొడుతున్నా. స్టవ్ అయితే చిన్నగానే సిమ్లో పెట్టి వేసుకోవాలి కదా. ఇప్పుడైతే అలాగే 5 గుడ్లు వేసేసిన. నేను అలాగే మంట కూడా పెట్టేసిన. ఇదైతే బాగా వేగిన తర్వాత పక్కకైనా పెట్టుకోవచ్చు దీంట్లోనే. అలాగే లేదంటే ఈ బీన్స్, క్యారెట్ కూడా వేసి దీంట్లో నూనెలో మగ్గ పెట్టుకోవచ్చు.
ఒకసారి అయితే ఆలుగడ్డ ఉడికిందేమో చూస్తాను. కొంచెం ఉడకాలి. వేయించుకునేటైతే పక్క తీస్తున్నా. మనం నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇదే నూనెలనే అన్నీ వేసేస్తాను నేను. అలాగే క్యారెట్, బీన్స్ ఉడకబెడితే మరి మెత్తగా అయిపోతాయి, అందుకని ఇట్లయితేనే చిన్నగా నవ్వులుతుంటే కూడా క్యారెట్ టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి. అందుకని నేను ఇట్లనే వేసేసిన. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసేస్తా. అలాగే పొడి ఉంటే బాగుంటుంది పచ్చిమిరపకాయలు, అందుకని ఇట్లా వేసేసిన. ఇదైతే ఒకసారి కలిపేసి ఒక నూనె కూడా ఏం ఎక్కువ పట్టదు మనకి. సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గి పెడతాను. ఇప్పుడైతే 5 నిమిషాలు అయిపోయింది. అలాగే సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి. అలాగే సాల్ట్, నేనైతే దాంట్లో కూడా సాల్ట్ వేయలేదు, అందుకని వేసేసిన. గుడ్డులో కూడా వేయలేదు. అలాగే పసుపు. ఏంటి వదినా ఈరోజు స్పెషల్గా ఏం చేస్తున్నారు ఈరోజు? నూడిల్స్. వావ్, నా కోసం వదినా అంటే త్వరగా. అలాగే ఇవైతే పసుపు వేసేసిన. ఒక 2 నిమిషాలు అయిపోయింది, అంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకే ఇవి. ఇప్పుడైతే నేను నూడిల్స్ వేస్తున్నాను. అలాగే ముందుగా ఉడకబెట్టుకొని చల్లార్చుకునే నూడిల్స్ అయితే దీంట్లోకి వేసేస్తున్నా. ఇప్పుడైతే నూడిల్స్ వేసేసిన అన్ని. ఇవైతే బాగా కొంచెం వేడి అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇట్లా బాగా ఒక 5 నిమిషాలు ఇట్లా పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసేసిన కదా, అంతా కలిసేలాగా కలిపేస్తా 5 నిమిషాలు. అలాగే ఇవైతే కలిపేసిన బాగా పసుపు, అలాగే పచ్చి బఠానీ, ఇట్లా ఉడకబెట్టినవి అయితే పిల్లలు కూడా బాగా కలర్ఫుల్గా ఉందని ఇష్టంగా తింటారు కదా, అందుకని నేను ఉడకబెట్టి పచ్చి బఠానీ వేస్తున్నాను దీంట్లోకి. అలాగే ఇప్పుడైతే కారం, అలాగే కారం కూడా దండిగా ఉంటేనే బాగుంటుంది, అందుకని కారం కూడా దండిగా వేసేసిన. నేనైతే కారం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేస్తా. ఇప్పుడైతే కారం అన్నీ వేసేసిన. 5 నిమిషాలు అయిపోయింది. అలాగే బాగా కారం కూడా పట్టుకునేది చూసారు కదా. నూడిల్స్ బాగా వేడిగా కూడా అయిపోయింది. అలాగే గుడ్డు కూడా వేసేస్తా.
ముందుగా వేయించి పెట్టుకునే గుడ్డు. ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తా. ఇంట్లోనే వేసుకుంటే చాలా సింపుల్. బయట నుంచి కాకుండా ఇంట్లోనే రెడీ చేసి పెట్టచ్చు. పిల్లలు వచ్చేసరికి స్కూల్కి పోయొచ్చి తలకల వేడి వేడి. అలాగే నూడిల్స్ మా పిల్లల కోసం అయితే పానీపూరి గుడ్డు ఉంటుంది. అలాగే క్యారెట్, పచ్చి బఠానీ అన్నీ మనం బయటవి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే ఏం వేయడం లేదు. ఇంట్లోనే ఉత్త ఉప్పు, కారం, పసుపు, అలాగే క్యారెట్, బీన్స్, గుడ్డు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ అన్నీ ఇంట్లోటి వేసి తయారు చేస్తున్నా నూడిల్స్. నేను ఇంకా అన్నీ అయితే అయిపోయి నూడిల్స్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు పెట్టేస్తాం కలిపేసి. అలాగే మనకి నీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఏం వేయడం లేదు. ఇదే పెట్టేస్తున్నా. ఇప్పుడైతే ఇది ఏం వేయడం లేదు నేను. అలాగే ఇదైతే రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు పెట్టేసి బంద్ చేసేస్తా. మనకి అలాగే ఇతల పచ్చి బఠానీ కూడా ఉంది కదా, ఆలుగడ్డ కూడా ఉంది. ఇప్పుడైతే నేను పానీపూరికి చేస్తున్నా. ఇవైతే మనకి బయటనే దొరుకుతుంది పొడి, లేదంటే పచ్చిమిర్చి, పుదీనా మిక్సీకి వేసైనా కలపవచ్చు. మనం ఇట్లా ఇంట్లోనే వేసి పెడితే పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని నేనైతే ఇంట్లోనే వేస్తున్నాను. ఇదైతే నూడిల్స్ కూడా మనకి రెడీ అయిపోయింది. నేనేం వేయకున్నా బయటవన్నీ ఇంట్లోనే వేసేసి తయారు చేసేసిన వేడి వేడి నూడిల్స్ అయితే బంద్ చేసేస్తున్నా. అలాగే అలాగే 2 రెమ్మలు పుదీనా, పెద్దగైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్నగానే కట్ చేసేస్తున్నా. అలాగే నేనైతే కట్ చేసేసినాను. పచ్చిమిర్చి, పుదీనా, అలాగే దీంట్లోకి అయితే నీళ్ళు వేస్తున్నా. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేయాలి. ఇంకా నూడిల్స్ అయితే అయిపోయింది. అలాగే అలాగే స్టవ్ పెట్టేసిన పానీపూరి వేయించడానికి. అలాగే ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టదు పానీపూరికి. అలాగే ముందుగా పచ్చి బఠానీ అన్ని చేసినాను. అలాగే పచ్చి బఠానీ అలాగే స్టవ్ అయితే పెద్ద పెట్టినా. నూనె వేడిగానికే
ఆలుగడ్డలు అయితే ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకొని ఇట్లా ఒత్తేసుకుంటే అయిపోతుంది. ఇట్లా ఉంటే అన్నీ ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. నూనె కూడా వేడైపోయింది. అలాగే ఇది కూడా చేసేసిన. దీంట్లోకి అయితే పచ్చిమిర్చి, పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసి పక్కకు పెట్టేసినాను. ఇప్పుడైతే పానీపూరి ఏం చేస్తా. ఇప్పుడైతే నేను మొత్తం మిక్స్ చేస్తున్నా. పానీపూరి వేడి వేడి పానీపూరి మనకి ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇట్లా అన్నీ ఏం చేసుకోవాలి. నూనె బాగా వేడైంది, అందుకు సిమ్లో పెట్టేసిన నేను. దీంట్లోకి అయితే ఉల్లిగడ్డ కట్ చేస్తాను. ఇప్పుడైతే అన్నీ అయిపోయినాయి. ఏం చేయకుండా నేనైతే బంద్ చేసేసిన స్టవ్ కూడా. నూనె కూడా ఏమి ఎక్కువ పట్టదు, అన్ని ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు పిల్లల కోసం. ఇప్పుడైతే అయిపోయినాయి. నేను ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసేస్తా. అలాగే పచ్చిమిర్చి కట్, ఉల్లిగడ్డ సన్న కట్ చేసిన, ఆలుగడ్డ, అలాగే పచ్చి బఠానీ అన్నీ రెడీగా ఉన్నాయి పానీపూరికి అయితే. ఇప్పుడైతే తిందామని నోరు వస్తుంది. అలాగే కారం, పానీపూరి రెడీ అయిపోయింది. అలాగే నూడిల్స్, పానీపూరిలోకి ఆలుగడ్డ, పచ్చి బఠానీ, అలాగే ఉల్లిగడ్డ. పానీపూరిలోకి అయితే పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేసేసి చేసేసిన. అలాగే పచ్చి బఠానీ, కొన్ని ఉల్లిగడ్డలు. ఇవేనండి ఈరోజు మా ఇంట్లో నూడిల్స్, అలాగే పానీపూరిలోకి ఇవేనండి ఈరోజు మా ఇంట్లో వంటలు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.